ఈ మధ్య కాలంలో చాలా బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఇండియాలో మోడీ గారు వచ్చిన తర్వాత చాలా పెరిగింది సార్. అయితే చాలా మంది బిజినెస్‌లు పెడుతున్నారు. దాన్ని మనం అంటే ఒక బిజినెస్ పార్ట్నర్స్ మధ్యన గొడవలు ఒకటి సార్. తర్వాత ఫండింగ్ విషయంలో కూడా వాళ్ళు సరైన రూట్‌లో వెళ్ళకనో ఏట్లనో మిస్టేక్స్ అయ్యి స్టార్టప్స్ అనేది బాగా ఫెయిల్ అవుతున్నాయి సార్. దానికి మనం ఏ విధంగా చేయొచ్చు సార్? దీనికి ఒక కారణం కాదు, అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి బిజినెస్ చేస్తున్నారు. అది కూడా కంబైన్డ్ బిజినెస్, పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఇండివిజువల్ బిజినెస్ కూడా చేస్తున్నారు. అంటే ఇండివిజువల్గా బిజినెస్ తన ఓన్గా సొంతంగా బిజినెస్ పెట్టుకున్నప్పటికీ కలిసి పార్ట్నర్షిప్లో బిజినెస్ పెట్టుకున్నప్పటికీ కూడా మనం ప్రధానంగా కొన్ని విషయాలు మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు బిజినెస్ ఏదైతే వ్యాపారం ప్రారంభిస్తున్నాం అనేటటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉండకూడదు. ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఏంటి? సైంటిఫిక్గా ప్రూవ్ చేసినటువంటి 16 జోన్స్లో కానీ 5 ఎలిమెంట్స్ కానీ కాస్మిక్ ఎనర్జీస్ కానీ లేకపోతే బిజినెస్ ప్రాబ్లం కానీ బిజినెస్ గ్రోత్ ప్రాబ్లం కానీ అలాగే ఆ బిజినెస్ పార్ట్నర్స్కి ఆ స్థలము అనుకూలంగా ఉందా లేదా అనేటటువంటిది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఓకే, కొన్ని స్థలాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని స్థలాలు అనుకూలంగా ఉండవు. స్థలంలో కూడా ఉంటుంది. స్థలం యొక్క ప్రభావం అంటే స్థలం అంటే ఇప్పుడు కొంతమందికి పేరు దృష్ట్యా ఉత్తర వాకిలు వాడండి, లేకుంటే పడమర దక్షిణ వాకిలు అంటారు సార్. అప్పుడు కూడా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉందా సార్? ఒకటి ఏంటంటే ముందు స్థలము పాజిటివ్ ఉందా లేదా అనడానికి, ఒకవేళ స్థలం పాజిటివ్ లేదనుకోండి, ఇప్పుడు 5 మంది పార్ట్నర్స్ ఉన్నారు, ఒక ముగ్గురికి అనుకూలంగా ఉంది, ఇంకిద్దరికి అనుకూలంగా లేదు. ఆ అనుకూలంగా చేయడానికి మా దగ్గర యంత్రాలు ఉంటాయి కొన్ని. ఆ యంత్రాలు ఆ స్థలంలో ఈ జోన్ లో పెడితే ఇది వీళ్ళకి పాజిటివ్ అవుతుంది అనేటట్టు ఒక నియమం ఉంటుంది. ఆ నియమం బ్యాలెన్స్ చేయడానికి. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఎవరికి నెగిటివ్ ఉందో వాళ్ళకి చెక్ చేసి ఆ నెగిటివ్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ యంత్రం పెట్టిన తర్వాత మళ్ళీ పాజిటివ్ అయిందా లేదా అనేది కూడా మనం ప్రాక్టికల్ చెక్ చేసి చూపిస్తాం. అలా వ్యాపార స్థలాన్ని పాజిటివ్ చేసేటటువంటి పద్ధతి దీంట్లో ఉంది. రెండో విషయం ఏంటంటే వాటితో పాటు అక్కడ బిజినెస్ ప్రాబ్లం, బిజినెస్ గ్రోత్ ప్రాబ్లం అనేటటువంటిది నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, లేకపోతే డెవలప్మెంట్ గ్రోత్ అనేటటువంటి విషయాలు నెగిటివ్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. దాంతోపాటు ప్రధానంగా గ్రహాల లోపల ముఖ్యమైనటువంటి వారు యొక్క బుధ గ్రహం అనేటటువంటిది వ్యాపార కారకుడు. బుధుడు వ్యాపార కారకుడు. ఆ బుధుడు ఒకవేళ అక్కడ బుధగ్రహ దోషం ఆ స్థలంలో ఉంటే ఆ వ్యాపారం అభివృద్ధి కావడానికి అవకాశం ఉండదు. కాబట్టి అట్లాంటి నవగ్రహాల్లో బుధుడు అనుకూలంగా లేకపోతే వ్యాపారం జరగదు. బిజినెస్ గ్రోత్, బిజినెస్ ప్రాబ్లము, డెవలప్మెంట్ గ్రోత్, ఇవన్నీ ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఒకవేళ ఉంటే వాటికి పరిహారం చేసుకొని ఆ బిజినెస్ని మనం ప్రారంభం చేసినట్లయితే చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ఇవన్నీ ఏం చెక్ చేసుకోకుండా వ్యాపారాలు పెట్టుకుంటారు, కొన్ని కోట్ల రూపాయలు పెడతారు. కానీ అదే వాస్తు చెక్ చేసుకుని పెట్టినట్లయితే కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయేమో కానీ వాళ్ళకు దినదినాభివృద్ధి, లైఫ్ టైం అనేటటువంటి ఆ బిజినెస్ గ్రోత్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి ఏం చేస్తున్నాం, మనము అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా రిమూవ్ చేస్తున్నాం. కాబట్టి మనం ఇక్కడ నుంచి కూడా కొంతమంది విదేశాల వాళ్ళకు కూడా మనం రెమెడీస్ ఇస్తున్నామండి. అవును సార్. కానీ అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్య నేను ఆస్ట్రేలియా వాళ్ళకి చేశాను కొంతమందికి, తర్వాత వేరే దుబాయ్ వాళ్ళకు కూడా చేశాను. చేయడం వల్ల వాటి వలన వాళ్ళకి మంచి వృద్ధి ఉందని చెప్పేసి వాళ్ళు కూడా పాజిటివ్ రిజల్ట్స్ చెప్తున్నారు అనమాట. ఓకే, అంటే బిజినెస్లో చాలా రకాల బిజినెస్లు ఉంటాయి సార్. ఇప్పుడు కొన్ని బిజినెస్లు, ఇప్పుడు చికెన్ షాప్ ఉంది, మీరు చికెన్ షాప్ ఉంది సార్, మటన్ షాప్ ఉంది, వాటికి కూడా వాస్తు చూడాలా సార్? 100%. ఏదైనా వ్యాపారమే కదా. ఇప్పుడు చికెన్ షాప్ అయినా మటన్ షాప్ అయినా ఏ షాప్ అయితే ఏముంది, అదైనా వాళ్ళ వృత్తి ప్రకారం వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని చూస్తారు. దాన్ని ఏదైతే నమ్ముకొని బ్రతుకుతున్నారో అది హింసాత్మకమైన పని అయినప్పటికీ కూడా దాని వల్ల బ్రతుకుతున్నారు కాబట్టి అది వృద్ధిలోకి రావాలి. ఎందుకంటే వాడు ఎక్కువ మేకలు కట్ చేయాలి, కొయ్యాలి, అమ్మాలి, అప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి అక్కడ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అది సెట్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఒక పార్ట్నర్షిప్ లో వ్యాపారం చేస్తున్నప్పుడు వాళ్ళందరి మధ్యన కూడా సఖ్యత ఉండాలి. సఖ్యత ఉందా లేదా అనేది కూడా మనం చెప్పొచ్చు ఇక్కడ. ఒకవేళ సఖ్యత లేనటువంటి వాళ్ళతో వ్యాపారం చేస్తే, అనుకూలం కానటువంటి వ్యక్తులతో వ్యాపారం మనం చేస్తే ఆ వ్యాపారం కూడా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు వాళ్ళు ఒక వ్యక్తితో మనం వ్యాపారం చేస్తున్న వాడు స్నేహితుడు కానీ, లేకపోతే బావమర్ది కానీ, ఇంకోరు కానీ, దగ్గర వాళ్ళు కానీ, దూరం వాళ్ళు కానీ, కొన్ని సందర్భాలు ఏంటంటే రిలేషన్ వాళ్ళతో మనం వ్యాపారం చేసినట్లయితే 2 రకాల నష్టాలు ఉంటాయి. వాడు మనకు అనుకూలమైన వాడు కాకపోతే రిలేషన్ పాడవుతుంది, వ్యాపారంలో నష్టం వస్తుంది. కాబట్టి మనం ఎవరితో వ్యాపారం చేసినప్పటికీ, మన దగ్గర వాళ్ళతో, సొంతం అక్కతమ్ములతో వ్యాపారం చేసినా, లేకపోతే బావమరితో వ్యాపారం చేసినా, అన్నదమ్ములతో వ్యాపారం చేసినా, వీళ్ళు మన వ్యాపారానికి అనుకూలమైన వాళ్ళ కారా అనేది చెక్ చేసుకుని వ్యాపారం మొదలు పెట్టుకుంటే వాళ్ళకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూ అవుతుంది.